కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మున్సిపల్ చైర్మన్ పీఠంను టీడీపీ కైవసం చేసుకుంది. 25వ వార్డు మెంబర్ చెన్నిపోయిన చిట్టిబాబుకు చైర్మన్ పదవి దక్కింది. హైకోర్టు సీల్డ్ కవర్ను ఎన్నికల అధికారులు తెరిచి ఫలితాలను తెలిపారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మున్సిపల్ చైర్మన్ పీఠంను టీడీపీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, 2021లో కొండపల్లి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే అప్పుడు జరగాల్సినటువంటి ఎన్నికలు 29 వార్డులకు సంబంధించి 14 వార్డులు టీడీపీ, 14 వార్డులు వైసీపీ, ఒకటి ఇండిపెండెంట్ గెలుపుకు సంబంధించి ఉన్నటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో దాదాపు టీడీపీకి 15 సీట్లు రావడంతో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు 8 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు సీల్డ్ కవర్ లో వచ్చినటువంటి తీర్పు ఫలితాలు అక్కడ ఈ రోజు ఎన్నికల అధికారి చైతన్య చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్లు తెరిచినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో 25వ వార్డుకు సంబంధించి సభ్యుడిగా ఉన్నటువంటి చెన్నుబోయిన చిట్టుబాబును చైర్మన్ గా నియమిస్తూ కూడా అక్కడ వచ్చినటువంటి తీర్పును ఎన్నికల అధికారి తెలపడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ కి సంబంధించి కరిమికొండ లక్ష్మికి కూడా ఎన్నికైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి టీడీపీ ఈ పీఠాన్ని దక్కించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే పరిస్థితులు దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. హైకోర్టులో వచ్చినటువంటి ఫీల్డ్ కవర్ ఆదేశాలు ఏదొచ్చినా కూడా మేము కట్టుబడి ఉంటారు. అదేవిధంగా కూడా టీడీపీకి అనుకూలంగా రావడము, అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు తెలపడంతో టీడీపీకి ఉన్నటువంటి బలం పెద్ద ఎత్తున చేకూరినటువంటి నేపథ్యంలో టీడీపీ కొండపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఏదైతే గతంలో వైసీపీకి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని అప్పుడు ఎంపీగా ఉన్నారు, ఎంపీ ఓటు చెల్లుతుందా, ఎక్స్ అఫీషియోగా ఎంపీ ఓటు చెల్లుతుందా లేదా అనేటువంటి నేపథ్యంలో అటు వైసీపీ కౌన్సిలర్లు కొంత అక్కడ వాగ్వాదానికి దిగుతున్నప్పటికీ కూడా ఎటకేలకు ఎన్నికల అధికారి అక్కడ ఫలితాలు వెల్లడించినటువంటి తర్వాత ఏదైనా ఉంటే కోర్టు ద్వారా మాట్లాడుకోవాలనేటువంటి విషయాలను అక్కడ వెలిపించినటువంటి నేపథ్యంలో చూడాలి. మరి ఇప్పటికే చెన్నుబోయిన చిట్టుబాబును చైర్మన్ గా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఎన్నికైనటువంటి పత్రాన్ని కూడా ఇప్పటికీ చెన్నుబోయిన చిట్టుబాబుకు అదేవిధంగా చైర్మన్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అదేవిధంగా ఎన్నికల అధికారి ఇద్దరు కలిపి అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటికి అన్నిటికీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా పోలీసులు అక్కడ ఏర్పాటు చేశారు. ఉన్నటువంటి క్రమంలో ఏదైనా కొంత ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నాయి ఏదైనా, ఎందుకంటే ఒక చైర్మన్ పదవి అనేది చాలా కీలకంగా ఉంటుంది కదా, అటు వైసీపీకైనా టీడీపీకైనా ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి పరిస్థితులు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున. ఇప్పటికే వాటికి సంబంధించి కూడా ఇంకా ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి నేతలు అయితే మాత్రం సంబరాలు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.